ఓం నమ శివాయ. పట్టుసీమ అనే గ్రామం ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు జిల్లా పోలవరం మండలంలో గోదావరి నది మధ్యలో దేవరకోట అనే పర్వతంపై స్వయంభుగా వెలిసిన శివలింగం అయితే ఉంది. చాలా అద్భుతంగా ఉంటుంది. చాలా పురాతనమైన శివలింగము, స్వయంభుగా వెలిసిన శివలింగం అయితే ఉంది. ఇప్పుడైతే మనం పట్టుసీమ అనే గ్రామానికి అయితే వెళ్ళబోతున్నాము. రండి, అక్కడ వెళ్ళి అక్కడ ఏంటి అనేది ఫుల్ డీటెయిల్స్ అయితే మనం చూద్దాము. స్టార్ట్ చేద్దాము. హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు పట్టుసీమ అనే గ్రామానికి వెళ్ళడానికి రాజమండ్రి కోటిపల్లి బస్ స్టాండ్ నుంచి కూడా వెళ్ళొచ్చు. ఇక్కడ బస్సెస్, ఆటోస్ అలాగే ర్యాపిడో బైక్స్ అయితే అవైలబుల్ అయితే ఉంటాయి. రాజమండ్రి నుంచి సుమారు 35 కిలోమీటర్లు అయితే ఉంటుంది. ఒకవేళ మీరు రాజమండ్రి రైల్వే స్టేషన్లో ట్రైన్ దిగితే కోటిపల్లి బస్ స్టాండ్ వచ్చి అక్కడ పోలవరం బస్సెస్ అయితే అవైలబుల్ అయితే ఉంటాయి. మీకు పట్టుసీమ స్టాప్ అయితే ఉంటుంది. సో మీరైతే అక్కడ దిగవచ్చు. ఫ్రెండ్స్, మనం ఇప్పుడైతే జర్నీ అయితే స్టార్ట్ చేద్దాము. లెట్స్ గో. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు అయితే పట్టుసీమ అయితే వచ్చేసాము. ఈ బ్రిడ్జ్ ఉంది చూసారా? ఈ బ్రిడ్జ్ దాటంగానే మనకి రైట్ సైడ్ లో శ్రీ రాములవారి విగ్రహం అయితే కనిపిస్తుంది, స్టాచ్యూ. అది కొంచెం చూసారు కదా, రాములవారి విగ్రహం. అక్కడే మనకి అక్కడ కొంచెం ముందుకు వెళ్తే మనకి ఆర్చ్ కనిపిస్తుంది. ఆర్చ్ లోపలికి వెళ్తే మనం కొంచెం డౌన్ దిగాలి. అలా మనం డౌన్కి వెళ్తే కార్ పార్కింగ్ అది ఉంటుంది. అక్కడ చిన్న చిన్న షాప్స్ అయితే ఉంటాయి. కిరాణా షాపులు అవి అయితే ఉంటాయి. మనకి కూల్ డ్రింక్స్ అవన్నీ ఉంటాయి. అక్కడ అన్నీ దొరుకుతాయి. అలాగే మనం ముందుకెళ్తే అక్కడ మనకి ఆంజనేయ స్వామి విగ్రహం అయితే కనిపిస్తుంది. అక్కడ రైట్ సైడ్ లో అక్కడే మనకి లాంచీలు అయ్యి ఉంటాయి. ఇక ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం పట్టుసీమకి అయితే వచ్చేసాము. ఇది ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ ఆంజనేయ స్వామి గారి విగ్రహం అయితే ఉంటుంది. ఇక్కడి నుంచి మనం ఎలా కిందికి వెళ్తే మనకి లాంచీలు ఉంటాయి. ఫ్రెండ్స్, మనకి ఈ మెట్లు అయితే కనిపిస్తున్నాయి కదా. ఈ మెట్లు అలా కొంచెం కిందకి దిగి లెఫ్ట్ సైడ్కి వెళ్తే అక్కడ చిన్న పాక అయితే కనిపిస్తుంది. ఆ పాకలోనే మనకి లాంచీ టికెట్లు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఒక మనిషికి వచ్చేసి మనకి 50 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తారు తీసుకెళ్ళి తీసుకురావడానికి. చూడండి, ఇప్పుడు మనకి లాంచ్ అయితే వచ్చేసింది. ఇప్పుడైతే మనం బయలుదేరిపోదాము. ఇక్కడైతే మనకి లాంచీలు అవైలబుల్ ఉంటాయి. మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 5 వరకే ఉంటాయి. ఇక్కడ ఇలా లాంచీ వస్తుంది. లాంచ్ వచ్చి ఇలా పికప్ చేసుకొని మనకి అటు సైడ్ ఉన్న టెంపుల్ ఆ ఒడ్డుగా అయితే తీసుకెళ్తారు. అక్కడ ఒడ్డు కనిపిస్తుంది కదా, అక్కడ మధ్యలో అయితే టెంపుల్ ఉంటుంది. అక్కడికైతే తీసుకెళ్తారు. క్లైమేట్ అయితే చాలా బాగుంది. చూడండి, పచ్చని గోదావరి మధ్యలో శివాలయం అయితే ఉంది, శివుడిది. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. చూడండి, లొకేషన్ అంతా కూడా సూపర్ ఉంటుంది అసలు. ఫ్రెండ్స్, లాంచ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడైతే మేము బయలుదేరిపోతున్నాము. ఓం నమ శివాయ, హర హర మహాదేవ, శంభో శంకర, ఓం నమ శివాయ. అయితే స్టార్ట్ అయిందండి. ఇక్కడ నుంచి మనం అవతల ఒడ్డుకి అయితే వెళ్ళబోతున్నాము.
ఇప్పుడైతే మనం పట్టిసీమ ఒడ్డుకైతే వచ్చామండి. ఇక్కడ మధ్యలో శివాలయం టెంపుల్కి అయితే వచ్చేసాము. లోనకి వెళ్ళిపోవాలి, బయట అయితే ఎవరికి లేదు, లోనకి వెళ్ళిపోవాలి. ఇప్పుడైతే ఒడ్డుగా అయితే వచ్చేసామండి. ఇక్కడ ఇప్పుడు టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ఇక్కడ నుంచి కొంచెం దూరం నడవాల్సి వస్తుంది. చూడండి ఇదంతా కూడా ఇసుక దెబ్బ. ఇక్కడ మధ్యలో ఉంటుంది శివాలయం అయితే టెంపుల్. చాలా అంటే చాలా బాగుంటుందండి. సో చూడండి, ఇవన్నీ శివరాత్రి పండుగ వస్తుంది కదా, దానికి ఇవన్నీ సెట్ చేస్తున్నారు. ఇప్పుడు మనం ఎక్కిన లాంచ్ అయితే అది మనం అటు సైడ్ నుంచి ఒడ్డునైతే వచ్చి ఇదంతా నుంచి ఇలా నడవాల్సి వస్తుంది. ఎంత స్వామి? 40. ఒకటి చాలు, ఒకటి చాలు. ఏంటి వేసనగుళ్ళ? ఓకే, తింటే వెళ్దాం, బాగుంటుంది. ఫ్రెండ్స్, లొకేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంది. చూడండి ఎలా నడుస్తూ ఉంటే ఇసుక దెబ్బల నుంచి అలాగా. అంతా శివరాత్రికి అనుకుంటా కదా ఇది. శివరాత్రికి అయితే ఇదంతా ఫుల్ క్రౌడ్ ఉంటుందండి. దానికి ఇవన్నీ సెట్ చేస్తున్నారు. ఇక్కడ అన్ని స్టాల్స్, ఎగ్జిబిషన్ అన్నీ పెడుతూ ఉంటారు. మనం ఇలా నడుచుకుంటూ వచ్చేసాము. టెంపుల్కి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. ఇక్కడి నుంచి ఇలా నడుచుకుంటూ వెళ్ళాలి, పైకి ఇలా మెట్లు ఎక్కాలి. ఇక్కడ టెంపుల్ లోపలికి రాగానే ఇక్కడ స్టార్టింగ్లో అయితే మనకి టికెట్ అయితే ఛార్జ్ చేస్తారు. ఒక మనిషికి వచ్చేసి మనకి 10 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తారు. మేము వెళ్ళినప్పుడు అయితే అంతే ఛార్జ్ చేశారు. ఫ్రెండ్స్, ఇలా లోపలికి అయితే రాగానే మనం కొంచెం మెట్లు అయితే ఎక్కాల్సి ఉంటుంది పైకి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే దర్శనం అయితే స్వామివారి దర్శనం అయితే అయింది. ఇక్కడ స్వయంగా వెలిసిన స్వామివారు అయితే ఉన్నారు. చాలా అంటే చాలా అద్భుతము. చూడగానే నాకైతే గూస్ బంప్స్ అయితే లెగిసినాయి. నిజంగా చాలా అంటే చాలా బాగున్నారు స్వామివారు అయితే. స్వయముగా వెలిసిన శివలింగం అది.